వెల్కమ్ టు ఛానల్. ఈ క్లాస్లో నేను సంయుక్త సంఖ్యల గురించి చెప్పబోతున్నాను. సంయుక్త సంఖ్యలు అంటే ఏమిటి? సంయుక్త సంఖ్యలు అంటే గుణకాలు 2 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం సంయుక్త సంఖ్య అంటాము, లేదా సంయుక్త అంకె అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, అంకె అంటే ఏంటి? ఎనీ సింగిల్ డిజిట్ అంటే ఒకటే ఉండాలి. దట్ మీన్స్ 0 to 9 ఆర్ కాల్డ్, దీస్ ఆర్ కాల్డ్ అంకెలు. 0 to 9 ఏమంటాం? అంకెలు అంటాం. సంఖ్య అంటే 10, 11, 12 10 తర్వాత 10 నుండి ఉండేవాటిని మనం సంఖ్యలు అంటాము. 0 to 9 0 నుంచి 9 దాకా ఉండేవాటిని మనం అంకెలు అంటాము. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చేటప్పుడు చూడండి. చాలామంది ఏమంటారంటే 0ను సంఖ్య అంటారు, 2ను సంఖ్య అంటారు, 9ను సంఖ్య అంటారు. దట్ ఈస్ రాంగ్. ఓకే, వీటిని ఏమంటాం? మనము అంకెలు అంటాం. ఓకే, ఇక్కడ నుంచి 10 నుండి ఉండేవాటి మనము సంఖ్యలు అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే సంయుక్త సంఖ్యలు 1 నుంచి 100 దాకా ఎన్ని ఉంటాయి? 1 నుంచి 100 దాకా ఎన్ని సంయుక్త సంఖ్యలు ఉంటాయి? అది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. ఎట్లా కనుక్కోవాలంటే, ఇప్పుడు బేసి అంటే సరే అంటే బేసి సంఖ్యలు, బేసి అంటే 1, 3, 5, 7, 1, 3, 5, 7 ఈ బేసి సంఖ్యలు. సరి సంఖ్యలు, సరి 0, 2, 4, 6, 8 ఇవి సరి సంఖ్యలు. చాలామందికి డౌట్ ఏమంటే 0 అనేది సరి సంఖ్యనా, బేస్ సంఖ్యనా అనేది ఒక డౌట్. సంఖ్య కాదు, అంకె. 0 అనేది ఒక డిజిట్, సో అది అంకె అన్నమాట. ఇది సంఖ్య కాదు, కాకపోతే సరి అంకె. సరి సంఖ్య కాదు, సరి అంకె. 8 దాకా ఉండేటి వాటిని మనము అంకెలు అంటాం, 10 నుంచి ఉండేవాటి మనం సంఖ్యలు అంటాం. ఓకే, సరి బేసి. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే బేసి ఇంటూ బేసి. దట్ మీన్స్ బేస్ సంఖ్యని బేస్ సంఖ్యతో మల్టిప్లై చేసి ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, టేక్ 3 into 5, 15 బేస్ సంఖ్య. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి, సమ్ 15 into some 7, 105. దిస్ ఆల్సో బేసి. సో మనకు మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మెయిన్ పాయింట్, బేసిని బేస్తో మల్టిప్లై చేస్తే బేసి వస్తుంది, బేసిని సరితో మల్టిప్లై చేస్తే చూద్దాం. బేసి ఇంటూ సరి మీన్స్ బేస్ సంఖ్య మీకు తెలుసు, సమ్ 9 ఇంటూ సరి సంఖ్య సమ్ 12. ఓకే, 108. 108 ఏమిటిది? సరి సంఖ్య. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి, సమ్ 21 ఇంటూ సమ్ 4, నథింగ్ బట్ 84. ఇది కూడా సరి సంఖ్య. అంటే బేసి ఇంటూ బేసి చేసినప్పుడు మనకు బేస్ సంఖ్యనే వస్తుంది, బేసి ఇంటూ సరి చేసినప్పుడు మనకు సరి సంఖ్య వస్తుంది. సరి ఇంటూ బేసి అయినా బేసి ఇంటూ సరి అయినా ఒకటే. ఓకే, సో ఈ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? దోస్ ఆర్ సంయుక్త సంఖ్యలు. 0, 1, 2, 3, 4, 5 etc. ఓకే, 2000, 1 lakh, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లీవ్ ఇట్. ఇప్పుడు మల్టిపుల్స్ అంటే గుణకం అంటే ఏంటి? గుణకం అంటే సపోజ్ 3 into 5, 15. 3ను 5చే గుణిస్తే మనకు 15 వచ్చింది, 15 వచ్చింది. ఇక్కడ 5 అనేది గుణకం, మల్టిపుల్ అంటాం. ఓకే, సో ఇక్కడ 15 యొక్క గుణకాలు ఏంటి? 3, 5. 15 యొక్క గుణకాలు ఏంటివి? 3, 5. సో 3, 5ను మనము 15 యొక్క గుణకాలని అంటాం. అవి ఆ విధంగా వాటిని గుణకాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ సమ్ అదర్ 4 into
7 28. 4 7 మనము 28 యొక్క గుణకాలు అంటాం, 2 గుణకాలు. ఓకే, ఈ విధంగా 2 కంటే ఎక్కువ గుణకాలు ఉంటే దాన్ని మనము సంయుక్త సంఖ్య అంటాము. 2 గుణకాలు మాత్రమే ఉంటే వాటిని మనము ప్రధాన సంఖ్యలు అంటాము. ప్రస్తుతం మనము సంయుక్త సంఖ్య గురించి చెప్తున్నాం కాబట్టి 2 కంటే ఎక్కువ గుణకాలు ఉంటాయి. సపోజ్ 28 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 28కి ఇంకేం గుణకాలు ఉంటాయి? 4 28 యొక్క గుణకాలు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 28 గుణకమే. ఎట్లా? 2 కాటు 2 2 8 14 2 జా. ఓకే, నెక్స్ట్ 4, నెక్స్ట్ 7, నెక్స్ట్ 28 ఫర్ ఎగ్జాంపుల్. సో ఎన్ని గుణకాలు అయినాయి మొత్తం? అప్రాక్సిమేట్గా 4 అయినాయి. 4 గుణకాలు అంటే ఏంటి? ఇక్కడ 2 <4, 4 పెద్దది. సో 4 గుణకాలు కాబట్టి దీన్ని ఏమంటాం మనము? 28 సంయుక్త సంఖ్య అంటాము. 28 ఏంటి? సంయుక్త సంఖ్య. ఈ విధంగా 2 కంటే ఎక్కువ గుణకాలు ఉంటాయి. ఏదైనా నెంబర్ తీసుకోండి, 4 తీసుకోండి, 1, ప్రతి ఒక్క దానికి 1 అనేది ఒక గుణకం, అది కామన్. ఓకే, సో అది తీసుకుంటే మనకు మొత్తం ఎన్ని గుణకాలు? 5. ఈ విధంగా చేస్తే చాలా వస్తాయి. ఓకే, సో 5 గుణకాలు, 6 గుణకాలు, 2 గుణకాలు. 2 గుణకాలు మాత్రమే ఉంటే ప్రధాన సంఖ్య అంటాము. 2 కంటే ఎక్కువ గుణకాలు ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటాము. సింపుల్ లాజిక్, ఏం లేదు. మోర్ దాన్ 2 ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటాం. ఈక్వల్ టు 2 ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య అంటాం. ఓకే, ఇంగ్లీష్ దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. యు నో దట్. ఓకే, సో 28 అనేది సంయుక్త సంఖ్య. ఇట్లా 15 కూడా సంయుక్త సంఖ్యనే. ఎట్లా చెప్తా చూడండి. దీని యొక్క గుణకాలు 3, 5, 15. సో ఎన్ని గుణకాలు మొత్తము? 4 గుణకాలు. 4 గుణకాలు కాబట్టి 15 కూడా సంయుక్త సంఖ్య. ఇట్ ఈస్ కాంపోజిట్ నెంబర్. ఓకే, సో ఈ విధంగా 2 కంటే ఎక్కువ గుణకాలు అంటే వాటిని మనము సంయుక్త సంఖ్య అంటాము. 2 గుణకాలు మాత్రమే దాని ప్రధాన సంఖ్య అంటాము. ఇప్పుడు మనము 1 నుంచి 100 దాకా ఎన్ని సంయుక్త సంఖ్యలు ఉన్నాయి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి. 1 నుంచి 100 దాకా మనం నెంబర్స్ తీసుకున్నాము. 0 నుంచి 100 దాకా అప్ టు 100. వై? బికాజ్ వీ వాంట్ ఓన్లీ అప్ టు 100. మనకు 100 వరకు మాత్రమే సంయుక్త సంఖ్యలు కావాలి. ఓకే, సింపుల్ లాజిక్ చెప్పాను. ఇప్పుడు 2 కంటే ఎక్కువ గుణకాలు ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటాము. ఇప్పుడు దాన్ని మనం చేసుకుంటూ పోదాం. సపోజ్ 0 తీసుకోండి, 1 తీసుకోండి, 2 తీసుకోండి, 3, 4, 5, 6, 7, 100. ఇక్కడ 0 అనేది సరి అంకె. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే కనిష్ట సరి అంకె. చాలామంది 0 కనిష్ట సరి అంకె అంటే 0. స్మాలెస్ట్ ఈవెన్ డిజిట్ ఈజ్ 0. చాలామంది ఏమంటారంటే 0 అనేది సంఖ్య అంటుంటారు. చాలా పొరపాటు అది. దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ మ్యాథమెటిక్స్. 0 ఈజ్ డిజిట్. 0 అనేది ఒక అంకె మాత్రమే, నాకు సంఖ్య కాదు. నెక్స్ట్ కనిష్ట సరి అంకె, కనిష్ట బేసి అంకె 1. కనిష్టము సరి అంకె 0, కనిష్ట బేసి అంకె 1. ఇది ఇంపార్టెంట్ పాయింట్. 1ని కూడా చాలామంది సంఖ్య అంటారు, అనకూడదు. వేటిని అనాలంటే 10 తర్వాత ఉండే 10 నుంచి 10 కూడా సంఖ్యనే. 2 కాంబినేషన్ ఆఫ్ 2 డిజిట్స్, 2 అంకెల సంయోగమే సంఖ్య. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దిస్. కనిష్ట సరి, కనిష్ట బేసి. ఓకే, నెక్స్ట్ కమాన్. వీటికి మల్టిపుల్స్ ఏముంటాయి? 0కి మల్టిపుల్స్ ఏముంటాయి? అన్ని మల్టిపుల్సే 0, కానీ ఒకటే. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 ఎక్సెప్ట్ ఇన్ఫినిటీ. అనంతము తప్ప అన్నీ 0తో మల్టిప్లై చేస్తే మనకు 0నే వస్తాయి కదా. 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 100 0, 0 ఇంటూ సమ్ 10 to the power of some 100
జీరో. జీరో ఇంటూ ఇన్ఫినిటీ, ఇట్ ఈజ్ ఇన్ఫినిట్. ఇది ఒకటి డిఫరెంట్ అనమాట. అనంతం అంటాము, దీన్ని ఇంగ్లీష్లో ఇన్ఫినిట్ అంటాము. ఓకే, సో జీరో అనేది ఒకటే మల్టిపుల్ ఉంటుంది, అది ఎనీ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ మల్టిపుల్. కాబట్టి జీరో సంయుక్త సంఖ్య కాదు, క్లియర్ అయిపోయింది. కమ్స్ టు 1. 1 అనేది కూడా సేమ్, వన్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఏ నెంబర్ మల్టిప్లికేషన్ మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. 1 into 100 100, 1 into 1000 1000. ఓకే, అది కూడా ఒకటే మల్టిపుల్ ఉంటుంది కాబట్టి దానికి మనము సంయుక్త సంఖ్య అన్నాము. నెక్స్ట్ టేక్ 2. 2 తీసుకోండి. 2 మల్టిపుల్ సంఖ్య గుణకాలు ఏముంటాయి? 1 2, 2 కాట్ల 2, 2/2, 2/1. ఎస్ ఆర్ నాట్? సో 2 గుణకాలు వచ్చేసి 2 మాత్రమే, కాబట్టి ఇది ప్రధాన అంకె, సంయుక్త అంకె కాదు. ఓకే, నెక్స్ట్ 3 తీసుకోండి. 3 తీసుకుంటే కూడా 1 3, 3/1 3, 3/3 1. సో 3 మల్టిపుల్స్ ఏంటి ఇక్కడ? 1 and 3. ఇది కూడా సంయుక్త అంకె కాదు. నెక్స్ట్ 4 తీసుకోండి. 4 1 2 4, 4/1 4, 4/2 2, 4/4 1. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం గుణకాలు? 3, అంటే 2 కంటే ఎక్కువ ఉన్నాయి, కాబట్టి 4 అనేది సంయుక్త సంఖ్య కాదు. ఒకవేళ మీరు సంయుక్త సంఖ్య అనాలనుకుంటే దానికి 0 యాడ్ చేయాలి, ఇప్పుడు సంయుక్త సంఖ్య అవుతుంది. ఇది సంయుక్త సంఖ్య, ఇది సంయుక్త అంకె. చాలా ఇంపార్టెంట్, చాలా డిఫరెన్స్ ఇక్కడ కవర్ చేయాలి, మీరు కనుక్కోవాలి. ఎలా అంటే 4 అనేది సంయుక్త అంకె, 04 అనేది సంయుక్త సంఖ్య. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ప్లీజ్ అబ్జర్వ్ దిస్. ఓకే ఓకే 4 అనేది ఒక సంయుక్త అంకె. ఇక్కడ లీస్ట్ కనిష్ట సంయుక్త అంకె వచ్చేసి 4. చాలా ఇంపార్టెంట్. కనిష్ట సంయుక్త సంఖ్య 4. ఓకే, ఒకటి వచ్చేసింది మనకు. నెక్స్ట్ 5 మీకు తెలుసు, 1 5 మాత్రమే మల్టిపుల్స్ ఉంటాయి. 5 ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య కాదు. నెక్స్ట్ 6 కూడా సంయుక్త సంఖ్య. నెక్స్ట్ 7 1 7 మాత్రమే మల్టిపుల్స్ ఉంటాయి, గుణకాలు ఉంటాయి, కాబట్టి 7 ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య కాదు. నెక్స్ట్ 8 9 సంయుక్త సంఖ్య. ఎందుకంటే 1 మల్టిపులే, 3 మల్టిపులే, 9 కూడా మల్టిపులే, కాబట్టి 3 మల్టిపుల్స్ ఉంటాయి, 3 గుణకాలు ఉంటాయి, కాబట్టి 9 అనేది సంయుక్త సంఖ్య, ప్రధాన సంఖ్య కాదు. ఓకే, నెక్స్ట్ యూ కెన్ టేక్ 10. 10 అనేది సరి సంఖ్య, డెఫినెట్గా సంయుక్త సంఖ్య. నెక్స్ట్ 11 సంయుక్త సంఖ్య కాదు, ఎందుకంటే 1 11 మాత్రమే గుణకాలు ఉంటాయి. నెక్స్ట్ 12. ఈ విధంగా 13 ప్రధాన సంఖ్య. నెక్స్ట్ 14. ఇట్లా ప్రతి సరి సంఖ్య మాత్రమే డెఫినెట్గా సంయుక్త సంఖ్య అవుతుంది. కొన్ని బేస్ సంఖ్యలు కూడా సంయుక్త సంఖ్యలు అవుతాయి. ఓకే, మరి ఎలా అవుతాయో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 1 2 3 4 అప్ టు 100. మనకు 100 వరకు కావాలి సంయుక్త సంఖ్యలు. ఇందులో ఈ 4 మాత్రం సంయుక్త అంకెలు కావాలి, ఎందుకంటే 0 కాదు, 1 కాదు, 2 కాదు, 3 కాదు. కానీ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? మనకు 4 స్టార్ట్ అవుతాయి. 4 స్టార్ట్ అయినప్పుడు కనిష్ట సంయుక్త అంకె వచ్చేసి 4. నెక్స్ట్ 5, నెక్స్ట్ కాదు 6. అట్లా ప్రతి సరి అంకె 4 తర్వాత ఉండే సరి అంకెలు కావచ్చు, సరి సంఖ్యలు కావచ్చు, అన్నీ సంయుక్త సంఖ్యలే. ప్లీజ్ రిమెంబర్ దిస్. 4 తర్వాత మోర్ దాన్ 4 ఉన్న సరి సంఖ్యలు అన్నీ సంయుక్త సంఖ్యలే. బేసిక్ కూడా కొన్ని సంయుక్త సంఖ్యలు అయితే, కొన్ని ప్రధాన సంఖ్యలు అయితే, అది ఎలా చెప్తాను. సో 4 అనేది సంయుక్త సంఖ్య కాబట్టి 4 స్టార్ట్ అవుతుంది మనకు ఎన్ని సంయుక్త సంఖ్యలు అనేది. కాబట్టి అన్ని సరి అంకెలు సంయుక్త సంఖ్యలే. 2 తప్ప, 2 మాత్రం ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య కాదు. ఆల్రెడీ చెప్పాను నేను.
2 మల్టిపుల్స్ ఉంటాయి కాబట్టి 2 ప్రధాన సంఖ్య, కనిష్ట ప్రధాన సంఖ్య వచ్చేసి 2, కనిష్ట సమర్థ సంఖ్య వచ్చేసి 4. ఓకే, సో అన్ని సరి అంకెలు సంఖ్యలు సమర్థ సంఖ్యలు 2 తప్ప. ఓకే, ఇప్పుడు మనము 1 to 100 అన్నాం కాబట్టి 0 తీసుకోలేదు, మనం ఇక్కడ కౌంటింగ్ 0 తీసుకోలేదు, 1 to 100 అన్నాం కాబట్టి 1 to 100లో ఎన్ని సరి సంఖ్యలు అంకెలు ఉంటాయి? ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50, అంతే కదా, సింపుల్ లాజిక్. 50 ఆడ్ ఉంటాయి, బేస్ ఉంటాయి, 50 సరి ఉంటాయి, సింపుల్. ఎస్ ఆర్ నాట్? కాకపోతే ఇక్కడ 2 అనేది సరి అంకెనే, కాకపోతే ఇది సమర్థ సంఖ్య కాదు, అందువల్ల 4 స్టార్ట్ అవుతుంది కాబట్టి -1, దట్ ఈస్ 49 సంయుక్త సంఖ్యలు ఉంటాయి. అంటే సరి సంఖ్యలు ఎన్ని సంయుక్త సంఖ్యలు అంటే 49, 1 నుంచి 100 దాకా. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఇక్కడ కొన్ని బేసి కూడా సంయుక్త సంఖ్యలు అవుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను ఆల్రెడీ, ఇప్పుడు 9, 15, 21, ఈ విధంగా చాలా బేసి కూడా సంయుక్త సంఖ్యలు అవుతాయి. అవి ఎలానో నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే ఏ నంబర్నైనా, ఏ అంకెనైనా, ఏ సంఖ్యనైనా, ఏ అంకెనైనా 2తో మల్టిప్లై చేస్తే, గుణిస్తే మనకు సరి సంఖ్యనే వస్తుంది. ఆల్రెడీ చెప్పాను నేను. ఎందుకంటే సరి ఇంటూ సరి సరి, సరి ఇంటూ బేసి సరి. సో 2 తీసుకోకూడదు, 3 తీసుకోండి. మనకి ఇప్పుడు సరి సంఖ్యలు అయిపోయినాయి. సరి సంఖ్యలు ఎన్ని మొత్తము? సరి సంయుక్త సంఖ్యలు ఎన్ని? 49, 1 నుంచి 100 దాకా. 1 నుంచి 100 దాకా సరి సంయుక్త సంఖ్యలు ఎన్ని? 49. ఓకే, ఇప్పుడు 3తో మల్టిప్లై చేసి చూద్దాం. 3 మల్టిపుల్స్. సపోజ్ హౌ మెనీ మల్టిపుల్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 1 to 100? మీన్స్ 100/3. సింప్లీ కోషంట్ ఎంత? భాగఫలం 33, 33. ఓకే, సో 33 గుణకాలు ఉంటాయి. దేనికి? 3కు, 1 నుంచి 100 దాకా. సింపుల్ లాజిక్. 33 గుణకాలు ఉంటాయి కాబట్టి మనకు అందులో ఆల్రెడీ సరి తీసేయాలి. సరి తీసేయాలి కాబట్టి మనకి ఎన్ని ఉంటాయి? 17 ఉంటాయి. ఓకే, 3 యొక్క గుణకాలు 1 నుంచి 100 దాకా ఎన్ని? 33. ఈ 33 గుణకాలలో 17 వచ్చేసి బేసిక్ గుణకాలు ఉంటాయి, మిగతా 16 వచ్చేసి సరి ఉంటాయి. సరి అంటే ఎలా అని చెప్తాడండి, 3 6 జా 18, 3 4 జా 12. అంటే 12 అనేది సరి కదా, తీసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసింది మనకు, ఇందులో 49 వచ్చేసింది కదా. తర్వాత 3 6 18, 18 కూడా సరి సంఖ్యనే, కాకపోతే ఆల్రెడీ సరి సంఖ్య మనకు 49 సంఖ్యలో ఒకటి వచ్చేసింది. అంటే సరి ఏది తీసుకోకూడదు, మనం ఈవెన్ తీసుకోకూడదు, ఈవెన్ నెంబర్, ఈవెన్ డిజిట్ తీసుకోకూడదు. ఓన్లీ మనం తీసుకోవాల్సింది ఆడ్, అంటే బేసి మాత్రం తీసుకోవాలి, ఎందుకంటే సరి అయిపోయింది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే బేసిలో ఏంటి సంయుక్త సంఖ్యలు అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సరే సింపుల్ చెప్పేసినా మనం 49 అని లెక్కలు చేయకుండా, ఎందుకు? 2 తప్ప మిగతావన్నీ సంయుక్త సంఖ్యలు. కానీ బేసి అంటే మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. బేసిలో ప్రధాన సంఖ్యలు ఉంటాయి, సంయుక్త సంఖ్యలు ఉంటాయి. కాబట్టి అక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయాలి. సరి సంఖ్య ఆలోచించబడలేదు, డెఫినెట్గా కాంపోజిట్ సంయుక్త సంఖ్యనే. కాకపోతే 2 మాత్రమే సంయుక్త సంఖ్య అంకె కాదు, ఎందుకంటే అది ప్రధాన సంఖ్య. ఓకే, ఇప్పుడు చూడండి, 33లో 17 వచ్చేసి అవి ఉంటాయి. ఎలాగో చెప్తాను నేను. సపోజ్ 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 12, 15, 18, 21, 6, 99. ఓకే, ఇవి 3 యొక్క గుణకాలు 1 నుంచి 100 దాకా. అంటే ఇవన్నీ రాశాను మీకు అర్థం కావడం కోసం, యాక్చువల్గా అవసరం లేదు. చెప్తాను 33 వస్తారో అనుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13.
13 13 26, 26 ఒక 7 33, సింపుల్. ఓకే. కానీ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే సరి అంకెల సంఖ్య లేదు. సరి 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 చూసాం కదా, ఆల్రెడీ సరి మనకి ఇందులో ఉన్నాయి కదా 49లో. అంటే 4 నుంచి 100 దాకా 100 కూడా ఉంది ఇందులో, 98 అన్ని సరి సంఖ్యలన్నీ ఇందులో ఉన్నాయి. కాబట్టి మనం సరి తీసుకోకూడదు, అన్నీ సరి తీసి ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి మనం సరి తీసుకోకూడదు. ఏం చేస్తున్నాం మనము? కౌంట్ చేస్తున్నాం. ఏం కౌంట్ చేస్తున్నాము? సంయుక్త సంఖ్యలు కౌంట్ చేస్తున్నాం 1 నుంచి 100 దాకా. ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎగ్జామ్స్లో. ఓకే. ఇప్పుడు చూడండి, అన్నీ ఏం మిగిలినాయి మనకు? ఆడ్ మిగిలినాయి, అంటే బేసి మిగిలినాయి. ఈ బేసిలో ఏంటి సరి సంఖ్యలు, ఏంటివి ప్రధాన సంఖ్యలు, ఏంటి సంయుక్త సంఖ్యలు చూద్దాం. ఇక్కడ 3 అనేది ప్రధాన అంకె. సార్ నా 9 అనేది సంయుక్త అంకె. గుడ్. 15 సంయుక్తం. 21 27 33 39 45 51 కూడా సంయుక్త సంఖ్య. 57 63 కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 కంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి, 16 ఉన్నాయి సంయుక్త సంఖ్యలు. ఏంటి? 3 యొక్క గుణకాలలో. సో ఎన్ని ఉన్నాయి మనకు సంయుక్త సంఖ్యలు అక్కడ? 16. 3 యొక్క గుణకాలు, 3 యొక్క బేసి గుణకాలు. సో ఈ విధంగా కనుక్కోవాలి. ఇంత టైం అవసరం లేదు, జనరల్గా మీకు అర్థం కావాలని చెప్పాను. ఇక్కడ 100/3 అన్నప్పుడు 33 క్వశ్చన్ వస్తుంది, బహుపలం వస్తుంది. సో 33లో 16 ఇవి ఉంటాయి, మిగతావి 17 ఆల్రెడీ ఉంటాయి. ఒకటి తీసేస్తున్నాం కాబట్టి 6 వచ్చాయి మనకు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 5తో చేయాలి. 5తో చేస్తే ఎన్ని మనకు వస్తాయో చూద్దాం. నెక్స్ట్ 5తో చేద్దాం. 5 యొక్క గుణకాలు. ఐదో గుణకాలు ఏంటి? 100/5 20 90 20 ఉంటాయి. కాకపోతే ఇక్కడ 100 ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి ఒకసారి చూద్దాం. 5 10 15 100. ఓకే. హౌ మెనీ ఆర్ దేర్? 4 4 4 4 4 4 5 20. ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఇందులో సరి సంఖ్యలు ఉన్నాయి. చూడండి, కావాలంటే ఇవన్నీ సరి. ఆల్టర్నేట్గా ఇవన్నీ సరి, మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ బేస్ తీసుకోవాలి. బేస్లో 5 అనేది ప్రధాన అంకె, మీకు తెలుసు అది. ఎందుకంటే 1 5 మాత్రమే మల్టిపుల్స్ గుణకాలు ఉంటాయి, మిగతా కాదు. కాబట్టి 5 అనేది ప్రధాన అంకె. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి ఇక్కడ. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఇక్కడ 15 అనేది 3 యొక్క గుణకం. చూడండి, కావాలంటే ఆల్రెడీ అయిపోయింది కదా, తీసుకోకూడదు. చూడండి, ఇక్కడ ఉంది కాబట్టి తీసుకోకూడదు. ఇక్కడ తీసుకోకూడదు, ఎందుకు ఒకసారి తీసుకోవాలి, ఎందుకంటే మరొకసారి కౌంట్ చేసాం మనం. ఓకే. సో 15 వదిలిపెట్టండి. నెక్స్ట్ 25 తీసుకోవచ్చు. ఓకే. 1 2 ఇక్కడ 45 చూడండి, ఆల్రెడీ ఉంది, ఇక్కడ తీసుకోకూడదు. ఇది కూడా క్యాన్సలే. 15 కూడా క్యాన్సలే. నెక్స్ట్ 55 65 75 ఇక్కడ ఉందా? చూడండి, ఉంది, కాబట్టి ఇది కూడా క్యాన్సలే. కాబట్టి ఇప్పుడు తీసుకోండి. మిగతావి ఏమన్నాయి? 1 2 3 4 5 6 ఎన్ని మొత్తం? అక్కడ 6 ఉన్నాయి. సో ఇక్కడ 5 యొక్క బేసిక్ గుణకాలన్నీ 6. ఓకే. 1 2 3 4 5 6 దట్స్ ఆల్. నెక్స్ట్ డిజిట్ వచ్చేసి 6 ఆల్రెడీ ఈవెన్ కాబట్టి మనకి స్కోర్ ఇస్తారు కాబట్టి. నెక్స్ట్ 7 గుణకాలు ఏంటివి మనకు అంటే సింపుల్. 15 7 105, 14 7 98 అంటే 14 ఉంటాయి. దాంట్లో సరి ఉంటాయి,
బేసి ఉంటాయి. చూడండి ఒకసారి 7 91 98 దట్స్ ఆల్, అంతే కదా. తర్వాత 100 దాటిపోతున్నట్టు 105 వస్తుంది కాబట్టి వద్దు, మనకు అవసరం లేదు. ఇందులో సరి ఉన్నాయి కదా, తీసేయండి. 14 28 42 6 70 84 98 అవన్నీ మనకు సరి అవసరం లేదు. మిగతా చూసుకోండి. ఇక్కడ 7 అనేది మీకు తెలుసు ఆల్రెడీ ప్రధాన అంకె కదా, ఎందుకంటే 1 7 మాత్రం గుణకాలు ఉంటాయి కాబట్టి 7 ప్రధాన అంకె. ఓకే. 21 ఇక్కడ ఉందా, 3 ఉంది కదా, తీసుకోకూడదు. ఒకసారి తీసుకోవాలి, చెప్పండి కదా. 35 ఉందా అక్కడ, 35 ఇక్కడ ఉంది కదా, తీసుకోకూడదు. ఇక్కడ 5 మల్టిపుల్ కదా, 5 7 35 కూడా తీసుకోకూడదు. 49 ఉంది అక్కడ చూడండి, లేదు, తీసుకోవాలి. 63 ఉందా, 63 ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ 3లో ఉంటుంది కాబట్టి తీసుకోకూడదు. 77 లేదు. 91 ఉంది అక్కడన్నా చూడండి, 91 5లో ఆల్రెడీ ఉండదు, ఎందుకంటే అన్ని 5s ఉంటాయి చివరిలో. ఇక్కడ చూడండి, దీంట్లో ఉన్నాయా 90 తర్వాత, లేదు కాబట్టి తీసుకోవాలి. ఎన్ని ఉన్నాయి మొత్తం, 1 2 3. 7 యొక్క గుణకాలన్నీ 7 యొక్క గుణకాలు, బేసి గుణకాలు 3. సో టోటల్గా ఎన్ని ఇప్పుడు నాకు. నెక్స్ట్ సపోజ్ 8 తీసుకోండి, ఓకే సరే అంకె కాబట్టి ఉండవు. 9 తీసుకోండి, 9 తీసుకున్నామంటే ఆల్రెడీ ఆటోమేటిక్గా 3 ఉంది కాబట్టి మనకు అవసరం లేదు. ఇంకా 9 మల్టిపుల్స్ అన్నీ 3లో ఉంటాయి కదా, 3 3 9 కాబట్టి 9 మల్టిపుల్స్ అన్నీ 3లో ఉంటాయి కదా, కాబట్టి మనం 9 తీసుకోకూడదు. 10 తీసుకుంటే ఆల్రెడీ లేదు కాబట్టి 11 తీసుకున్నా సేమ్ వస్తుంది. 11 2 22, 11 3 33 అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి అందులో, కాబట్టి అప్ టు 7 దాకా చాలు. ఇందులో సరి సంయుక్త సంఖ్యలు 49, 3 యొక్క గుణకాలు బేసి గుణకాలు 16, 5 యొక్క బేసి గుణకాలు 6, 7 యొక్క బేసి గుణకాలు 3. సో టోటల్ ఎన్ని మనకు యాడ్ చేయండి. మొత్తం సంయుక్త సంఖ్యలు 1 నుంచి 100 దాకా ఎన్ని, 49 ప్లస్ 16 ప్లస్ 6 ప్లస్ 3 ఈక్వల్స్ టు 74. ఎస్ ఆర్ నాట్? 25 ప్లస్ 49. ఈ విధంగా మనము 1 నుంచి 100 దాకా ఉండే సంయుక్త సంఖ్యల్ని మనము కనుక్కుంటాం. అందులో అంకెలు ఉంటాయి, సంఖ్యలు ఉంటాయి. ఓకే, టేబుల్ చూడండి. ఇక్కడ 1 to 10 1 నుంచి 10 దాకా ఉన్నాయి, 11 నుంచి 20 దాకా, ఈ విధంగా 91 నుంచి 100 దాకా. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఇక్కడ ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, ఓన్లీ బేసి అంకె మాత్రమే. ఓకే, ఇంకోటి ఏంటంటే కనిష్ట ప్రధాన అంకె వచ్చేసి 2, 3 కూడా ప్రధాన అంకె, బేసి ప్రధాన అంకె, సరి ప్రధాన అంకె, 1 ఏది కాదు. నెక్స్ట్ 4 అనేది సంయుక్త అంకె, కనిష్ట సంయుక్త అంకె. 5 మామూలే ప్రధాన అంకె. ఓకే, నెక్స్ట్ 9 అనేది కనిష్ట బేసి సంయుక్త అంకె, కనిష్ట బేసి సంయుక్త అంకె వచ్చేసి 9, కనిష్ట సరి సంయుక్త అంకె వచ్చేసి 4, కనిష్ట సరి ప్రధాన అంకె వచ్చేసి 2, కనిష్ట బేసి ప్రధాన అంకె వచ్చేసి 3. ఇంపార్టెంట్ పాయింట్ ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నప్పుడు ట్రిక్స్ నేర్చుకోవాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. సింపుల్గా జనరల్గా ఏమనుకుంటామంటే కనిష్ట ప్రధాన అంకె వచ్చేసి 2, కానీ బేసి అంకెని మనం గమనించి అబ్జర్వ్ చేయం. కనిష్ట అంటే మనం టక్కున ఆన్సర్ చెప్పేస్తాం, ఆన్సర్ ఏబిసిడీలో ఏదో టిక్ పెట్టేస్తాం, కానీ రాంగ్ అవుతుంది.
క్లియర్గా చదవాలి, క్వశ్చన్ క్లియర్గా చదవాలి, 1-2 సార్లు చదవాలి. కనిష్ట బేసి ప్రధాన అంకె వచ్చేసి 3. జనరల్గా ప్రధాన సంఖ్యని ఇస్తుంటాడు ఎగ్జామ్లో, డోంట్ వరీ అబౌట్ దట్. ఎందుకంటే వాళ్ళు నంబర్స్ చాలా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు సపరేట్గా ఓన్లీ 0-9 స్పెసిఫై చేయలేరు. ఓకే, కాబట్టి మనం ప్రధాన సంఖ్య అని ఎగ్జామ్లో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి మనం రాసేటప్పుడు మాత్రం అంకెలు మాత్రమే రాయాలి. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా. కనిష్ట ప్రధాన అంకె, కనిష్ట ప్రధాన బేసి అంకె, కనిష్ట సంయుక్త అంకె, బేసి కనిష్ట సంయుక్త అంకె. ఓకే, 2 కాలం అంతా ఇంపార్టెంట్. దీన్ని కాలం అంటాం. ఓకే, నిలువు గీత, అడ్డు వరుసలు, నిలువు వరుసలు, ఈ వరుస ఇంపార్టెంట్. ఓకే, సో 1 ఏది కాదు, 2 కనిష్ట ప్రధాన సరి అంకె, కనిష్ట ప్రధాన బేసి అంకె, కనిష్ట సరి సంయుక్త అంకె, కనిష్ట బేసి సంయుక్త అంకె. చూడండి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయో. 0 అనేది సరి అంకె, ప్లీజ్ రిమెంబర్ దిస్. కనిష్ట సరి అంకె వచ్చేసి 0, కనిష్ట సరి సంఖ్య వచ్చేసి 0. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రో తీసుకోండి, అడ్డు వరుస. దీంట్లో 11, 31, 41, 61, 71 అవి ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలుగా మిగతా ఏంటివి అన్నీ సంయుక్త సంఖ్యలే. కాకపోతే 1 అనేది ఏది కాదు కదా, కాబట్టి దాన్ని తీసుకో మనం 4 సంయుక్త సంఖ్యలు తీసుకుంటాం. టోటల్ 10 ఉన్నాయి ఇక్కడ, 3, 3, 3, 1 10 సంఖ్యలు ఉన్నాయి. 10లో 5 + 4 ఎంత 9 కదా. మరి 1 ఎక్కడ పోయిందంటే 1 ఇక్కడ పోయింది. 1 అనేది ఏది కాదు అంటే బేసి అంకె, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్, ఇట్ ఇస్ నాట్ ఏ కాంపోజిట్. ఎస్ ఆర్ నో? ఓకే, నెక్స్ట్ కమ్స్ టు సెకండ్ రో. మీకు తెలుసు అన్ని సరి సంఖ్యలు ప్రధాన సంయుక్త సంఖ్యలు, 2 మాత్రమే అందులో ప్రధాన అంకె. కాబట్టి 2 తీసేస్తాం, 1 తీసేస్తాం, ప్రధాన అంకె, మిగతా 9 అన్ని సంయుక్త సంఖ్య. నెక్స్ట్ థర్డ్ రో తీసుకోండి. థర్డ్ రోలో అంటే 3వ అడ్డు వరుస. రో అంటే అడ్డు వరుస, మ్యాట్రిక్స్లో వస్తుంది కదా మాత్రికల్లో. ఓకే, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 7 ప్రధాన సంఖ్యలు. 10లో 7వది ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. కాబట్టి 3 సంయుక్త సంఖ్యలు, సింపుల్. నెక్స్ట్ ఫోర్త్ ఈవెన్, తెలుసు కదా మీకు. సరి సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలే. కాబట్టి 4 ఇక్కడ ఉంది కాబట్టి అది సంయుక్త సంఖ్య. కాబట్టి ఇక్కడ ప్రధాన సంఖ్యలే లేవు ఈ రోలో, 0, మిగతావన్నీ 10. నెక్స్ట్ ఇది ఇక్కడ తీసుకోండి, 5 మాత్రమే ప్రధాన అంకె, మిగతావన్నీ సంయుక్త, 1, 9. నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ సరి సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్య చెప్పేశాను. 7 ఈ రోలో 1, 2, 4, 5, 6 6, 4. అదేవిధంగా ఇక్కడ కూడా ఈవెన్ రో, సరి సంఖ్య రో కాబట్టి ఇది 0, 10. నెక్స్ట్ రో తీసుకోండి, 9, 19, 29 ఎట్సెట్రా. ఇక్కడ 9 అనేది సంయుక్త అంకె, మీకు తెలుస్తుంది. ఎన్ని ఉన్నాయి? 2, 3, 4, 5 5 ప్రధాన సంఖ్యలు, రిమైనింగ్ 5 కాంపోజిట్ నెంబర్స్, దోస్ ఆర్ సంయుక్త సంఖ్యలు. ఓకే, లాస్ట్ రో ఆల్రెడీ నో, సరి సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలు, 2 తప్ప. కాబట్టి ఇక్కడ 2 కాదు కదా, 10 ఉంది కదా. కాబట్టి అన్నీ సంయుక్త సంఖ్యలు 10, 0 ప్రధాన సంఖ్యలు, ఏం లేదు ఈ రోలో. ఓకే, ఈ విధంగా యాడ్ చేస్తే 25 ప్రధాన సంఖ్యలు వస్తాయి. ఇవి యాడ్ చేస్తే 74 సంయుక్త సంఖ్యలు వస్తాయి. 25, 74 ఎంత? 99. 99లో మరి 100 ఎక్కడ ఉంది? 100 కాలేదు కదా. 1 అనేది సంయుక్త అంకె కాదు, ప్రధాన అంకె కాదు. కాబట్టి 1 తీసేయాలి మనం అందులో. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 1 అనేది కాదు కాబట్టి 99 ఉంటాయి మనకు ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు కలిపి. అందులో సింపుల్గా కాంప్లెక్స్ ఎగ్జామ్స్లో 1 నుండి 100 దాకా ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే సింపుల్గా 25 రాసేయండి. అదే సంయుక్త సంఖ్యలు అడితే 74 రాసేయండి.
ఒకసారి 1 to 1000 పెడతారు. అవి ఎట్లనే నేను ఫ్యూచర్ క్లాస్ చెప్తాను. ఇక్కడ 0 అనేది సరి అంకె, సరి సంఖ్య అనొచ్చు. 0 0 రాస్తే సరి సంఖ్య అనొచ్చు. కానీ 0 రాస్తే మాత్రం ఓన్లీ 0 రాస్తే సరి అంకె అనాలి. 0 0 రాస్తే సరి సంఖ్య అనాలి. ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ 2 digits, 2 అంకెల సంయోగం సంఖ్య అంటాం. ఎస్ ఆర్ నాట్? కాబట్టి ఆ విధంగా రాస్తే మనం సంఖ్య అనొచ్చు. కానీ 0 మాత్రమే రాస్తేనే అంకె అనాలి. ఓకే. ఇదే విధంగా 1 అనేది బేసి అంకె మాత్రమే, అది ప్రధాన అంకె కాదు, సంయుక్త అంకె కాదు. అదేవిధంగా 2 3 ఆల్రెడీ చెప్పాను నేను. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అంటే మనం రోజు చూస్తూ ఉండాలి, ఒకచోట రాసుకోవాలి, రిపీట్ చేసుకోవాలి మైండ్లో. ఆ విధంగా మనం రిపీట్ చేసుకుంటే మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లెక్కలంటేనే భయపడుతుంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఫస్ట్ బేసిక్ నేర్చుకోవాలి, స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆ బేసిక్స్ని మనం చిన్నగా డెవలప్ చేస్తూ పోవాలి. తెలియకుండా తెలుసుకోవాలి. కొందరు ఆమర్శపడుతుంటారు, డౌట్స్ అడగాలా లేదా, అడిగితే ఏమనుకుంటారో టీచర్స్ని, లెక్చరర్స్ని. అలా అనుకుంటే మనకి లాస్. అది మనం ధైర్యంగా సార్ ఇది రాదు, మేడం గారు ఇది రాదు, ఏదో ఒకటి మనం ఏ డౌట్ ఉంటే అడిగి క్లియర్ చేసుకోవాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి మనం. ఓకే. సో ప్రాక్టీస్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా కొన్ని అప్డేట్స్ నేను చెప్తుంటాను. ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.